సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జరుగుతున్న పనులు, పెట్టుబడుల విషయంలో ఆయన ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటారు. మిగతా రాష్ట్రాల కంటే ముందే కీలక విషయాలు పసిగట్టి అందుకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేస్తారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎంపీలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, బడ్జెట్ తో స్పెషల్ కేటాయింపులు, ఇతర విషయాలపై తన వ్యవహారాలను వారికి వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ఆయా కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు కలుస్తూ ఏపీలో అమరావతి, పోలవరం పనులు వేగవంతం అయ్యేలా కావాల్సిన నిధుల గురించి కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలను సూచించారు. ఓవైపు అమరావతి పనులు జరుగుతున్నాయి. గత బడ్జెట్ లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో రాజధానిలో చాలా పనులు జరిగాయి. అయితే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేయాలంటే నిధులు తప్పనిసరి కాబట్టి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో అమరావతి కోసం కావాల్సిన నిధులను కేటాయించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2027 లోపు పోలవరం పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కాబట్టి పోలవరం పనులను ఓవైపు వేగంగా కొనసాగిస్తున్నారు. ఏపీకి అత్యంత కీలకమైన అమరావతి, పోలవరం పూర్తి చేయడంలో కేంద్ర సహకారం అవసరం కాబట్టి ఎంపీలతో ప్రత్యేక మీటింగ్ ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు.